మాట్లాడదాం. మరి నిజంగానే బడ్జెట్‌లో మరి ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా? బడ్జెట్ ఏ విధంగా ఉంది తెలంగాణ బడ్జెట్ అనేది ఒకసారి మనం చర్చిద్దాం. అందరికీ నమస్కారం. రైట్. ముందుగా అనలిస్ట్ రామ్ గోపాల్ గారు. నిజంగా మరి ఈ బడ్జెట్ చూస్తే ఏ విధంగా అనిపించింది? ఎందుకంటే గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్ నిజంగానే మరి అంటే ప్రజలకి ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. బట్ దానికి ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? ఏ శాఖకి ఎంత కేటాయిస్తున్నారు? మరి ఆ శాఖ నిజంగానే దాంట్లో అంటే సంతృప్తిగా ఉందా? లేదా? అనేది రకరకాల విమర్శలు వస్తాయి. ముఖ్యంగా రైతులు చాలా ఉన్నాయి ఇందులో. రైతులకి ఎందుకంటే రుణమాఫీ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఈ ప్రభుత్వం మరి రైతులకు ఎటువంటి పెద్దపీట వేసింది ఏంటనేది అన్నీ కూడా కూలంకషంగా చర్చిద్దాం. మీరేమనుకుంటున్నారు సార్ అసలు? ముందుగా ఏజోటి వీక్షకులకు ప్రేక్షకులకు రవి ప్యానల్ మిత్రులకు శుభ సాయంత్రం. నేను అనుకునేదేమి ఉండదు కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఇది నల్లేరు మీద నడక బడ్జెట్ తయారు చేయాలంటే అప్పులు ఎక్కువ ఆదాయం తక్కువ, జనాలకు ఉచితాలు ఎక్కువ, వాస్తవాల డెవలప్మెంట్ తక్కువ. ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఒక సమన్యాయమైన బడ్జెట్ మీద ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రమైనా కూడా టోటల్ మన సౌత్ ఇండియాలో ఇదొక ఏదంటే ఒక బీమార్ లాగా తయారైపోయింది. ప్రజలకు అట్రాక్షన్ కోసము మొత్తం ఫ్రీ బైస్ అనే పరిస్థితికి వచ్చింది. మొన్న సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టింది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే జడ్జిలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఇష్టారాజ్యం ఎట్లా బడ్జెట్ ఫ్రీ బైస్ ఉచితాలు ఎట్టిస్తారు, వాళ్ళని పని చేయకుండా సోమవారం తయారు చేస్తున్నారని ఓపెన్గా కామెంట్ చేసింది కదా. అది సరిపోతుంది బడ్జెట్ చేయాలన్న దాని మీద. ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు 24,439 కోట్లు ఇచ్చారు. అది నేను అనుకుంటా అది అసంపూర్ణమే, సంపూర్ణంగా సరిపోదు. సరిపోదు బడ్జెట్. వెటర్నరీ 1674, సివిల్ సప్లైస్ 573, ఎడ్యుకేషన్కి 23,108 కోట్లు. అయితే ఇది తర్వాత లేబర్కు 900 కోట్లు. లేబర్ డిపార్ట్మెంట్ 900 కోట్లు ఏమవుతుంది ఈ రోజుల్లో? అది ఇన్సఫిషియంటే లేబర్ డిపార్ట్మెంటు. తర్వాత పంచాయతీరాజ్కి 31,605 కోట్లు. అంటే గ్రామ పంచాయతీలు అవి ఉంటాయి దాదాపు 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆడికాడికి ఉండవచ్చు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లకు కూడా 2,862 అంటే అది తక్కువ. కాకపోతే ఇక్కడ సంపూర్ణంగా ఒక బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ ఒక దళితుడు కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్కు 40,234 కోట్లు. అంటే ఇది చాలా బ్రహ్మాండంగా. ఎందుకంటే మన ఏమంటారు దాన్ని ప్యాటేజ్ బిర్యానీ తిన్నట్టే ఉన్నది ప్యాటేజ్ బిర్యానీ టైపులనే. తర్వాత ఎస్టీస్ కూడా 17,169. ఇక్కడ వచ్చారు బీసీసీకి అన్యాయం జరిగింది. 50% జనాభా ఉన్న బీసీసీకి 11,000 చిల్లర 405 కోట్లు. అంటే 11,405 కోట్లు ఏం సరిపోతుంది? ఇక చేనేత కార్మికులకు 371 కోట్లు. పాపం వాళ్ళు కూడా స్ట్రగ్లింగ్లు ఉన్నారు. వాళ్ళు ఏదైతే ఉందో మన అపశయం మీద ఉన్నట్టు వాళ్ళ బతుకులు నడుస్తున్నాయి. మైనార్టీస్కు 3,591 కోట్లు అన్నారు. అది మైనార్టీస్కు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా చాలామంది ఏమో అనుకుంటారు కానీ ముస్లిమ్స్లా ఏదైతే ఉందో వాళ్ళ మతపరంగా బదనాం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10% జనాభానే. 100 ముస్లిం జనాభాలో 90 మంది కష్టం చేసుకొని బతికేటోళ్ళే. ధనికులు అన్నోళ్ళు ఉండరు. వాళ్ళ రకరకాలు ఉన్నారు. వాళ్ళు పాపం లేబరు. ఇవాళ మన సర్వీస్ సెక్టర్ హైదరాబాద్ మొత్తం నడుస్తా అంటే ముస్లింతోనే. వాళ్ళకు కూడా వసతులు చూడాలన్నది అదే మైనార్టీస్కి కూడా అది సరిపోదు. ఈ ఇండస్ట్రీస్కి 3,527 కోట్లు అంటే ఏం సరిపోతుంది? లేబర్ చాలా అది ఏదైతే ఉందో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఐటీ కాదు, ఐటీ మళ్ళీ 774 కోట్లు. ఇండస్ట్రీ ఏదైతే ఉందో మన పరిశ్రమల శాఖ ఇక్కడ ఇండస్ట్రీస్ దాని మీద ఒక కాన్సన్ట్రేషన్, నిర్దిష్ట ప్రణాళిక, ఎస్టిమేషను, ఎంతమంది ఉన్నారు, ఏం చేయాలన్న దాని మీద ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఉందా, మూసుకుపోయిందా, పడుకున్నదా అనేది కూడా జనాలకు తెలియదు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ ఉంటాయి డిఐసీలు, అవి పనిచేస్తున్నాయా లేదా, ఏం చేస్తున్నాయని కూడా లేదు. అది వాళ్ళకు కూడా ఇచ్చి అది అంతంత మాత్రం అనుకోవాలి. మెడికల్ అండ్ హెల్త్ కూడా 12,393 కోట్లు. అంటే మెడికల్ అండ్ హెల్త్ కూడా చాలామందికి మధ్యాహ్నం ఏదైతుందో ఈ క్యాన్సర్లు, గుండె బీమార్లు, రకరకాల బీమార్లతో వస్తున్నారు. నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో మెడికల్ అండ్ హెల్త్ ట్రీట్మెంట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. ప్రాథమిక హక్కుకు 12,393 కోట్లు సరిపోవు ఇది బడ్జెట్. తర్వాత ఇరిగేషన్ కూడా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కు 17,677 కోట్లు ఇచ్చారు. ఇది కూడా ఇన్సఫిషియంటే ఉంటుంది. తర్వాత ఇరిగేషన్కు 23,373 కోట్లు ఇచ్చారు.
హోమ్ డిపార్ట్మెంట్కు మళ్ళీ పోలీస్ శాఖకు బ్రహ్మాండంగా ఇచ్చారు 10,188 కోట్లు అంటే 10,188 కోట్లు 88 కోట్లు. ఇది ఎక్కడ పోతుంది ఎంత అన్నది దాని మీద ఏమవుతుంది అన్నది కూడా ఎవరికి తెలియదు. అది హోమ్ డిపార్ట్మెంట్లో యూటిలైజేషన్ ఆడిట్ ఏందన్నది స్టేట్ గవర్నమెంట్ బయట పెడితే పద్ధతుల వారిగా పోతే మనకు వాస్తవాలు తెలుస్తాయి. తర్వాత హోమ్ తర్వాత ఏదైతే ఉందో ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు 1,023 వారు ఆయన కోతులు వచ్చి ఊళ్ళని నాశనం చేస్తున్నాయి. వాళ్లకు వాటికి ఏదైతే ఉందో షెల్టర్స్ కల్పించి మొత్తం కోతులను ఏదైతే ఉందో ఈ వాళ్ళ స్టెరిలైజేషన్ చేయాలి. మళ్ళీ ఫర్దర్ ప్రొడక్షన్ కాకుండా కోతులు ఎందుకంటే వానరాలు ప్రతి సంవత్సరానికి 2 సార్లు పిల్లలు పెడుతుంది అది కోతి. అదే దాన్ని ఇవాళ కోతుల బాధ తెలంగాణలో ఎక్కడ చూసినా ఇంక్లూడింగ్ మన హైదరాబాద్లో కూడా ఉన్నది. మీరు విద్యానగర్ శంకర్ మఠ్ పోరి కోతులు మొత్తం మందు ఉంటుంది. ఇళ్ళల్లో దూరి పల్లి గింజలు టమాటాలు ఏవి పడితే వెతకపోతాయి. ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అది కూడా ఇన్సఫిషియంట్. స్పోర్ట్స్ మనము ఇంటర్నేషనల్ స్థాయిలో ఇది చేద్దామంటే 775 కోట్లు. అదేంటంటే మా ఖాళీ కంటి తూర్పు లెక్క. ఇక R&B అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్కు 5,000 దాదాపు 6,000 కోట్లు ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో నేనేమంటున్నా ఇవ్వడం మట్టు కూడా ఇది వాస్తవంగా ఏమవుతుందంటే బడ్జెట్లో 100% వాళ్ళు ఈ 100% ఫిగర్ ఇంప్లిమెంట్ కాదు. ఏదైనా ఫిగర్ గ్యాంబ్లింగు. లాస్ట్కి ఏం చేస్తారు అంటే వీళ్ళు ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది కదా ఫ్రీజ్ చేస్తారు మొత్తం. మార్చి మొత్తంలో ఏ బిల్లు పాస్ కాకుండా ఈ బడ్జెట్ అంతా మిగిలిపోవాలి. అయిపోయింది అన్న దాని మీద. ఇప్పుడు మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా క్వార్టర్లీ రిలీజ్ ఏదైతే ఉందో ప్రతి 3 నెలలకు ఒకసారి బడ్జెట్ రిలీజ్ చేయాలి. ఈ ప్రపోర్షన్ ఎట్లా ఇప్పుడు ఈ 3 లక్షలల్లో 75,000 అనేది రిలీజ్ చేయాలి. అయితే రిలీజ్ చేయాలన్న దాని మీద వీళ్ళ గవర్నమెంట్లో ఖజానా నిండు ఉండాలి. మొన్న ఎన్డీటీవీలో రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పారు కదా. ఎన్డీటీవీ చూసిరా ఇంటర్వ్యూ? ఓపెన్గా ఆయన చెప్పారు ఇక మాది ఆదాయం నెలకు 18,000 కోట్లు వస్తున్నది ఇంత అని చెప్పారు. ఆఖరికి మిగిలేదు 18,000 కోట్లల్లో జీతాలు అన్ని వంగా ఉచితాలు అన్ని వంగా మిగిలేదు 5,000 కోట్ల రూపాయలు. అంటే ఆల్మోస్ట్ 26% మిగులుతుంది. డెవలప్మెంట్ 26% పోతుంది. ఇవన్నీ జీతాలు బత్యాలు అన్నీ కూడా 74% పోతుంది. ఈ రకంగా చేయాలంటే ఇక ఇప్పుడు ఇది ఈ రకంగా పెట్టడంలా పెట్టిన దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వెల్ఫేర్ ఉన్నది 40,000 కోట్లు అన్నింటికంటే వాళ్ళది హైయెస్ట్. మంచి ఏది 3 15 మూడు 45 12% వాళ్ళకి పెట్టారు మొత్తం బడ్జెట్లో. ఇన్ని పెట్టాక కూడా దీని మీద ఇంప్లిమెంట్ చేసి వాస్తవాలు ఏదైతే ఉందో ఖర్చులు తగ్గిద్దామన్న ప్లాన్ గవర్నమెంట్కి ఎక్కడ లేదు. ఎప్పుడైతే ఉందో ఇది దుబారా ఖర్చును అరికడితే బ్రహ్మాండంగా చేయవచ్చు. అది అరికట్టడం అన్నది పక్కకు పెట్టేసి ఇక్కడ ఏదైతే ఉందో ఈ దుబారా ఖర్చులన్నీ పోతుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ 24,000 చిల్లర అంటే రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు రైతు భరోసా అనుకో రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఈ తర్వాత వీళ్ళు ఇంకేం చేయాలి ఎక్కువ పెట్టాలి. సోలార్ పంప్ సెట్లకు అసలే లేదు. ఆల్ ఇండియాలో అఖండ భారతదేశంలో 18 లక్షల సోలార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణలో 18,000 కూడా లేవు అనుకుంటా నేను. ఎందుకంటే పవర్ సేవింగ్ సిస్టమ్ పోవాలి కదా. అది ఉన్న రోజులు అది సోలార్ సిస్టమ్ ఉంటే ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద బర్డెన్ తగ్గిపోతుంది కదా. రెన్యూవబుల్ ఎనర్జీని చేద్దామన్న ఉద్దేశంలో ఆల్ ఓవర్ ఇండియాలో 18 లక్షల కోట్లు ఉంటే మన దగ్గర వీళ్ళు ఏమాత్రం కూడా 10% కూడా మన దగ్గర వీళ్ళు పాటించిన దాఖలాలు లేవు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ బడ్జెట్ వీళ్ళు లెజిస్లేటర్స్ అదేదైతే ఉందో శాసన సభ్యులు ఏదైతే ఉందో శాసన విభాగం వీళ్ళు పెడతారు పరిపాలకులు. అమలు చేసే కాడ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్స్ బ్యూరోక్రసీ వాళ్ళు పట్టించుకున్న పాపం లేవు. నిన్నటికి ఇవాళ పేపర్లో వచ్చింది అనుకుంటా అలా అది హన్మకొండలా ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే కలెక్టరు 16 లక్షల చెక్కు రిలీజ్ చేస్తే వాడు ఆత్మకూరు తహసీల్దార్ అంట పెట్టుకోలే. హైకోర్టు ఏం చేసి మొట్టికాయలు జీతం కట్ చేయమని చెప్పింది. వీళ్ళు ఏం చేస్తున్నారు? తింటున్నారా, పంటున్నారా, నిద్రపోతున్నారా? ఏదైతే సూపర్వైజర్ ఇంపార్టెంట్ మనిషి దాన్ని సూపర్వైజర్ ఒకరి మీద ఏదైతే ఉందో చెక్కింగ్ క్రాస్ చెక్కింగ్ ఇన్స్పెక్షన్ అనేది లేకుండా 33 జిల్లాలైనా కూడా పర్యవేక్షణతోని పరిపాలన ఒక గాడిలో ఇప్పటికి కూడా రాలేదు. దాని మీద ఏం చేస్తున్నారని డైలీ ఉంటే చూస్తేనే అయిపోతుంది కదా. సపోజ్ మీ యోయో టీవీ ఆఫీస్ ఉన్నది 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకో, ఎవరు వచ్చారు ఎవరు రాని చూస్తారు కదా, ఎవరు ఎంత పని చేస్తున్నారో చూస్తారు కదా. అది ఆ పర్యవేక్షణ అన్నది లేదు ఇప్పుడు. ప్రతి డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఏంటంటే వానికి ఇవాళ రేపు
మా జమాన్లో సైకిల్ కొనే పరిస్థితి కూడా లేదు 1 నెల జీతంకు. ఇప్పుడు అది 1 నెల జీతంలో బైక్ వస్తుంది, ఇప్పుడు 3 నెలల జీతంలో కార్ వస్తుంది. మంచి లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ హెడ్ క్వార్టర్ మెయింటెనెన్స్ లేదు, అప్ అండ్ డౌన్ కొడతారు. కలెక్టర్ల కాడ మొదలు పెడితే అటెండర్ దాకా కూడా ఆడు తాలూకా ఏదైతే ఉందో అప్ అండ్ డౌన్ కొట్టే నిజామాబాద్కి వెళ్ళి కూడా ట్రైన్లో డైలీ అప్ అండ్ డౌన్ కొడతారు వీడికి. విన్నారా? పొద్దున్న లేవగానే ఒకటి పోతుంది ఎక్స్ప్రెస్, ఇక్కడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి, దాన్ని ఎక్కుతారు. మళ్ళీ సాయంత్రం ఈ టైం 4:30 కాగానే మళ్ళీ ఎక్కుతారు. హైదరాబాద్ వచ్చి పడతారు. అరే నాయన, నువ్వు పబ్లిక్ సొమ్ము తింటున్నావు, ప్రజలకు సేవ చేద్దామని ఉండాలి కదా. అది లేదు. నువ్వు చేసే పనిలా మనిషికి చిత్తశుద్ధి ఉండి వాళ్ళ ప్రజలకు సేవ చేద్దామంటే ఈ బడ్జెట్ పరంగా ఏదంటే అది చేయవచ్చు. ఇక్కడ తర్వాత ఎస్టీస్లా 17,000 కోట్లు బాగా బ్రహ్మాండంగా పెట్టారు. 17,000 కోట్లు అంటే మామూలు చోటమోటా కాదు ఇది ఎస్టీస్కా. అది ఎక్కడ పోతుంది? మన కరాటే రాజు గారు సమాధానం చెప్తారు. ఎక్కడ పోతుంది, ఎక్కడ వస్తుంది అని చెప్తాను. నేను చెప్తా చూడుర్రి, ఇక్కడనే ఎక్కడో దూరం కాదు. నేను ఆర్డీఓ వికారాబాద్ చేసిన కదా, అది మన ఏపీ అసిస్టెంట్ ప్రాజెక్ట్, అది మన డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ అథారిటీ ఉన్నది, ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఐటీడీఏ. ఎక్కడ అక్కడ ఈ దోమ మండల్లో ఒక 800 చెంచు కుటుంబాలని మీకు పూత దొరుకుతుంది. 800 చెంచు కుటుంబాలకు ఇప్పటికి 100 కోట్లు ఖర్చు పెట్టరు. వాళ్ళు ఎక్కడున్నారో గదే గుడిసెలు ఉన్నారు, అదే తాగుడుకు అలవాటు పడరు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకి ఇప్పటికి అట్లనే ఉన్నారు. అప్లిఫ్ట్మెంట్ లేదు. వాళ్ళ ప్రతి బడ్జెట్ లో ఎంతో కొంత రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఆర్డీఓ వికారాబాద్ ఇప్పుడు కలెక్టర్ కింద వచ్చింది కదా, వాళ్ళని ఎంత మట్టుకు ఈ ఏదైతే ఉందో అర్బనైజేషన్లో సివిలైజేషన్లో తీసుకొచ్చారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంత ఇచ్చారు? ఏం లేదు. వాళ్ళు బర్రెలు ఇచ్చినా గొర్రెలు ఇచ్చినా ఏమి ఇచ్చినా అవన్నీ పోతాయి. అందుకోసము బడ్జెట్ ఎంత పెట్టినా సార్థకం చేసుకోవడం అనేది ముఖ్యం ప్రతి డిపార్ట్మెంటు. రైట్ రాజు గారు. నమస్తే అండి రాజు గారు. ఈ బడ్జెట్ని అంటే మీరు గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో దాని మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేసినప్పటికీ కూడా ఎలా ఉంది అంటే ఈ ప్రభుత్వంలో ఇది పెట్టినటువంటి బడ్జెట్